సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. 2వ వచనం. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది, భోజన పదార్థములను సిద్ధపరచియున్నది. 3వ వచనం. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి. 4వ వచనం. జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. 5వ వచనం. వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. 6వ వచనం. ఇక జ్ఞానము లేనివారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి. 7వ వచనం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. 8వ వచనం. అపహాసకుని గద్దింపకుము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. 9వ వచనం. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. 12వ వచనం. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. 13వ వచనం. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది, అది కాముకురాలు, దానికేమీయూ తెలివి లేదు. 14వ వచనం. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. 15వ వచనం. ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి. 16వ వచనం. జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. 17వ వచనం. అది తెలివి లేనివాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. 18వ వచనం. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియలేదు. ఆమేన్.